పిఠాపురంలో వర్మ చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఆయనకి ఎమ్మెల్సీ పదవి అప్పుడు పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసినప్పుడే ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ హామీ ఎక్కడా నెరవేర్చలేదు. కానీ ఆయన మాత్రం చాలా సంయమనంతోనే మాట్లాడుతున్నారు, నేను హైకమాండ్ అధినేత మాట కట్టుబడి ఉంటాను అని. కానీ అదే టైంలో లోకేష్ చంద్రబాబు గురించి మాట్లాడారు, కానీ ఎక్కడ పవన్ కళ్యాణ్ పేరు మాత్రం ఆయన ఎత్తలేదు. అసలేంటి ఆయన మాటల వెనుక అంతరార్థం? చెప్తానండి. దానికి కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం వర్మ గారికి ఎందుకు ఉంటుందండి? ఆయన జనసేన అధ్యక్షుడు. అంటే ఒకప్పుడు మా ఇద్దరు అధినేతలు అని సంబోధించారు ఆయన వర్మ. ఉంటదండి మొదట్లో, కానీ ఈ రోజు డెసిషన్ ఎవరు తీసుకోవాలండి? మా పార్టీ తీసుకోవాలి. మా పార్టీ అంటే చంద్రబాబు గారు, లోకేష్ గారు. మా పార్టీ తీసుకోవాలి డెసిషన్ లో. కళ్యాణ్ గారిని ఎట్లా తీసుకొస్తామండి? తీసుకురాండి. అది మా అంతరంగిక విషయం, దానికి కళ్యాణ్ గారికి సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, వర్మ గారు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాడు. ఆయన అక్కడ పిఠాపురంలో మంచి పట్టున్న వ్యక్తి. ఇప్పుడు మాకు 4 సీట్లు రావాలండి ఎమ్మెల్సీలు. 5లో 1 జనసేనకి ఇచ్చాం, 4 రావాలి. లాస్ట్ మినిట్లో బీజేపీ వాళ్ళు మాకు 1 కావాలన్నారు. ఆ సీటు ఒకవేళ ఉంటే వర్మగారిదేనేమో, మాకు తెలియదు. అది మా 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 పెద్ద ఆయనకి మాత్రమే తెలుసు ఏ విషయం అనేది. అది ఏ విధంగా కన్విన్స్ చేశారు వర్మగారిని అంటే, ఇప్పుడు ఆయనే చెప్పాడు కదా, మాకు బాబు గారు ఏం చెప్తే అదే వేదం, ప్రజలు ఏం చెప్తే అది చేస్తాను అనేదే కదా ఆయన చెప్పింది. వర్మ గారికి సముచిత స్థానం డెఫినెట్గా ఇస్తుంది, పార్టీ కల్పిస్తుంది. ఆయన చాలా గొప్ప త్యాగం చేశారు. ఎందుకంటే 5 సంవత్సరాలు నేను 2 సంవత్సరాలు చూశానండి ఎంత కష్టపడ్డాడు వర్మ గారు పిఠాపురంలో. ఆయనకి మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎంత కష్టపడ్డాడో నేను చూశాను. అటువంటి వ్యక్తి ఈరోజు గ్యారంటీగా ఆయన సంయమనం కూడా నేను చూశాను. నేను చాలా పద్ధతిగా ఉంది, అసలు ఎక్కడా లేదు. బాబు గారు సముచిత స్థానం కల్పిస్తారు వర్మ గారికి. డెఫినెట్గా ఇది రాబోయే రోజుల్లో జరగబోతుంది. కానీ ఇప్పుడు చూస్తే వర్మ గారు పిఠాపురంలో ఉన్నారు. కాకపోతే నాదెండ్ల మనోహర్ ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు కాబట్టి పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ అడ్డా అంటూ కామెంట్ చేశారు ఆయన. మాకు డీలిమిటేషన్లో కొన్ని కొత్త సీట్లు రాబోతున్నాయండి. రైట్, కొన్ని సీట్లు అయితే రాబోతుంది. ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యేది అడ్డా అని అనటం అనేది వెరీ కామన్గా జరుగుతుంది రాజకీయాల్లో. అంటే ఆయన పిఠాపురం నుంచి మాత్రం కంప్లీట్గా ఇంకా పవన్ కళ్యాణే అక్కడ నుంచి కూటమి ప్రభుత్వం నుంచి ఆయనే పోటీ చేస్తారు అన్న కామెంట్లో ఆ తరహాలో కామెంట్ చేశారు. అది ఇప్పుడు మనోహర్ గారి వ్యక్తిగత అభిప్రాయం అయి ఉండొచ్చండి. అది కూటమి అభిప్రాయం అయితే కాదు కదా. అందుకని ఆయన అభిప్రాయానికి ఆయనకే వదిలేద్దాం, దాని గురించి కామెంట్ చేసేదానికన్నా కూడా. కానీ రాబోయే రోజుల్లో రాజకీయంగా చాలా అవకాశాలు ఉంటాయి, చాలా రకాల మార్పులు ఉంటాయి. కాబట్టి ఓపికగా ఉన్న ప్రతి వాళ్ళకి మంచి జరుగుతుంది. వర్మ గారిని మాత్రం పార్టీ ఎట్టి పరిస్థితిలో గౌరవిస్తుంది. ఇటు వర్మ గారు పిఠాపురంలో ఉన్నారు, కానీ మాజీ ఎమ్మెల్యే దొరబాబుని, పెండెం దొరబాబుని ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకొచ్చి ఇప్పుడు జనసేనలో చేర్చుకుంది. ఏంటి వాళ్ళిద్దరూ బద్ధ శత్రువులు? అసలు ఏం జరగబోతోంది? ఇప్పటికే జనసేన వర్మ మధ్య, వాళ్ళిద్దరు అనుచరుల మధ్య, ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా అక్కడ రాజకీయం ఉందన్నట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి పెండెం దొరబాబుని జనసేనలో చేర్చుకున్నారు. ఇంకా గొడవలు జరిగే అవకాశం లేదా? వీళ్ళిద్దరి మధ్య ఎలా సమన్వయం కుదర్చబోతోంది అధిష్టానం? కూటమిలో పార్టీలు ఉన్నాయి, కానీ వాళ్ళని డిక్టేట్ చేసే అధికారం మాకు లేదు. జనసేన అయినా బీజేపీ అయినా వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ పార్టీ, వాళ్ళ లీడర్షిప్, వాళ్ళ నాయకత్వం వాళ్ళకు ఉంది. జనసేనలో దొరబాబు జాయిన్ అవ్వాలి అనుకునేది ఆయన వ్యక్తిగతం. జాయిన్ చేసుకోవాలి అనేది జనసేన అభిప్రాయం. జనసేన చేసుకోవడానికి వాళ్ళ హక్కు, వాళ్ళ అధికారం. దాన్ని తెలుగుదేశం పార్టీ ఎందుకు వద్దంటుందండి? మా నాయకుడిని మేము కాపాడుకోవాలి. ఆ దీంట్లో మేము వర్మ గారిని మేము గౌరవించుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.